కానీ అలవి కానీ హామీలు ఇచ్చారు, అవేవి నెరవేర్చట్లేదు అంటున్నారు. గతంలో మీరు చేయగలిగాము అంటున్నారు. మరి మీరు చేయగలిగినప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోతాం? వాళ్ళు ఏదైతే చేయగలుగుతున్నారో అవి చెప్తే బాగుండేది. నేను ఇప్పుడు ఆరోగ్యం సంబంధించింది చెప్పాను. ఇప్పుడు వ్యవసాయ రంగంలో మీరు తీసుకున్నట్లయితే వాళ్ళు ఏం చెప్పారు, మేము ఖచ్చితంగా రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పారు. 2 లక్షలు నిజంగా మీరు చేయదలుచుకున్నట్లయితే 40,000 కోట్ల పైన అవుతుంది. 40,000 కోట్ల పైన అవుతుందని చెప్పేసి బ్యాంకర్స్ కమిటీ తీర్మానించింది. లేదు అంత ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేసి దాన్ని 31,000 కోట్లు అని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేసింది. 27,000 కోట్లు అని చెప్పేసి దాన్ని కుదించి దాన్ని ఏం చేశారు, క్యాబినెట్ బడ్జెట్లో పెట్టారు. ఎస్ఎల్బిసిలో చెప్పింది వేరు, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో. ఆ తర్వాత క్యాబినెట్ తీర్మానం చేసింది వేరు, 31,000 కోట్లు. తర్వాత బడ్జెట్లో పెట్టింది 27,000 కోట్లు. 40,000 నుంచి 31 కోట్ల నుంచి 27,000 కోట్లు అక్కడికి వచ్చింది. చివరికి వాళ్ళు డిక్లేర్ చేస్తూ ఒక బీఆర్ఓస్ ఇచ్చేటప్పుడు 20,000 కోట్లు అవుద్దని చెప్పారు. ఇచ్చి ఫస్ట్ బీఆర్ఓ 6,000 కోట్లకి, సెకండ్ బీఆర్ఓ మళ్ళీ ఒక 6,000 కోట్లకి, థర్డ్ బీఆర్ఓ మళ్ళీ ఒక 6,000 కోట్లకి, 18,000 కోట్లకి ఇచ్చారు. 2,000 కోట్లు మహబూబ్నగర్ మీటింగ్లో ఇది అయిపోయిందని ఇచ్చారు. ఇప్పటికి కూడా 10,000 కోట్లు కూడా ఇవాళ వాళ్ళ యొక్క వ్యవసాయదారుల యొక్క రుణ మాఫీ ఎవరికైతే చేయాలో లబ్ధిదారుల అకౌంట్లో పడలే. దరిదాపుగా 40 to 50% ఇంకా చాలా మంది కూడా చేరాల్సింది ఉన్నది. 2 లక్షల వరకు ఇస్తామని చెప్పేసి అన్నారు. 2 లక్షలు ఉంటే దానిపైన ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు పేమెంట్ చేయండి మేము ఇస్తామని చెప్పారు. వాళ్ళు పేమెంట్ చేసిండ్రు. వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పటి వరకు కూడా మీరు గ్రామాల్లో చూస్తే నిన్న దామోదర రాజనరసింహ గారి కాన్స్టిట్యున్సీలోనే ఒక అందులో చూస్తే 40% కాలేదని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన దాన్ని అమలు చేయలే. మేము చేసేసినామని చెప్పేసి ప్రతి దగ్గర టీవీలో, పేపర్లో ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు. అది రైతు రుణమాఫీ గురించి. రైతు భరోసా ఇస్తామని చెప్పారు 15,000. మేము పిచ్చోళ్ళమా, మేము ఇవ్వమా, రైతులకు మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు, రైతు కూలీలకు ఇస్తామన్నారు. రైతు భరోసాని ఇవాళ మొదటిసారి ఇవ్వాల్సింది కూడా వాళ్ళు 7,500 రూపాయలు ఇస్తామన్నారు. ఏదైతే ఇప్పుడు మళ్ళా యాసంగి వస్తుంది, గత యాసంగిలో ఇవ్వాల్సిన 7,500 ఇవ్వలే. మొన్న ఇవ్వాల్సిన వానాకాలంలో 0, 1 రూపాయి కూడా ఇప్పటివరకు ఇవ్వలే. ఇప్పుడు మళ్ళా యాసంగి వస్తే ఒక కమిటీ వేసిండ్రు, మంత్రులు ఊరు తిరిగిండ్రు, ఎట్లా తగ్గించాలని చెప్పి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు చెప్పింది ఏంటి, రోజుకో లీక్ ఇస్తూ ఇలా పేపర్లో చెప్తున్నారు. ఏమని, అనర్హులందరికీ కూడా ఇచ్చిండ్రు. పెట్రోల్ పంపు 5 గుంటలకు ఇచ్చిండ్రు. 5 గుంటలకు ఎంత అవుతుందండి, 600. అట్లాంటి వాడు చెప్పింది ఏంది, వారు 1,52,00,000 ఎకరాలకు కేసీఆర్ గారి ప్రభుత్వం 12 సార్లు ఇచ్చింది, 80,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. అది ఒక పంట పండిందా, 2 పంటలు పండిందా చూలే, వ్యవసాయ భూమిగా రికార్డ్ అయిన దాన్ని అన్నింటిలో కూడా ఇచ్చిండ్రు. ఆ వ్యవసాయ భూమిలో నీళ్లు లేక, లేకపోతే కొంత ప్రాంతం ఎక్కడన్నా 2%, 3% ఎవరికన్నా వేయకపోతే వేసుకోపోవచ్చు, ఒక పంటే వేయచ్చు. ఇవాళ కొన్ని పంటలు కూడా కంది ఉన్నది 8 నెలలు పండుతుంది, పత్తి ఉన్నది 52 దగ్గర 60 లక్షల ఎకరాలు వేస్తాం, 8 నెలలు పండుతుంది. మరి దానికి ఇయ్యరా? ఇలా నీళ్ళు లేకపోతే ఒక పంట వేస్తాం, 2వ పంట వేయం, ఇవ్వరా? ఇవాళ ఫైనల్గా వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుతున్నారు మంత్రులు, 500 ఎకరాలకు 600 ఎకరాలు, 600 ఎకరాలే ఉండదు. ఈ రాష్ట్రంలో ఒక యూనిట్ భార్యాభర్త కలిసి ఉంటే వాళ్ళిద్దరు కలిపి ఉండాల్సింది 48 ఎకరాలు, టోటల్ ఉన్నట్లయితే 54 ఎకరాలు. వాళ్ళ పిల్లలు మళ్ళా మేజర్ అయితే వాళ్ళది ఒక యూనిట్ వస్తుంది. ఆ విధంగా అసలు మంత్రులకు కూడా తెలియట్లేదు ఇన్ఫర్మేషన్. ఇట్లా 100-200 ఎకరాలు, 200 ఎకరాలు ఎవరికి ఉండదు. ఒక యూనిట్ అనేది 48 నుండి 54 ఎకరాలు మాత్రమే ఉండాలి. అది పివి నరసింహరావు గారు తెచ్చిన యాక్ట్ ప్రకారం అంతే ఉండాలి. ఆ విషయం తెలియక మంత్రులు 200, 300, 400 అసలు ఇవాళ భూస్వాములు లేరు. ఇవాళ 93% ఆఫ్ ద ల్యాండ్ అనేది ఉన్న రైతులందరికీ 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నది. 99% అంటే 93 to 96 ఉన్న ఆ 6%కి 6 ఎకరాల నుంచి 10 ఎకరాలు. 10 ఎకరాలు ఉన్న రైతులే 99%. 25 ఎకరాల పైన ఉన్న వాళ్ళు 25,000 మంది మాత్రమే ఉంటారు. ఈ యొక్క స్టాటిస్టిక్స్ వాళ్ళకి తెలిసిన తర్వాత ఇప్పుడు ఏమన్నారు,
సాగు యోగ్యమైన దానికి ఇస్తా అని చెప్పింది. అవును. ఫైన్, మరి సాగు యోగ్యమైన దానికి ఇస్తే అయిపోయాయి కదా. రోజుకో పేపర్ లీక్, ఆ పేపర్లో ఈ పేపర్లో, వీళ్ళకి ఇక్కడ ఏదో రోడ్డుకి ఇచ్చిండ్రు, వీళ్ళకి ఇక్కడ ఏదో పౌల్ట్రీ ఫామ్కి ఇచ్చిండ్రు, ఇంకోటి ఇచ్చిండ్రు. పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా అగ్రికల్చర్లో తీసుకోవాలని చెప్పి చాలా మంది కొట్లాడి చేస్తున్నారు, ఎక్కడో దగ్గర చేస్తూ ఉన్నారు. ఇవాళ నాలాలో ఇంతకుముందే తీసేసిండ్రు, గవర్నమెంట్ భూములు ఎక్కడైతే వచ్చేసిందో తీసేసిండ్రు, ఎక్కడన్నా ఇక్కడ తెలియకుండా పడుతుంది దాన్ని తీసేస్తే అయిపోయాయి. అదే పనిగా ఇవాళ ఏదో అనర్హులకు ఇచ్చినామని చెప్పేసి మాట్లాడుతున్నారు, మొత్తం మీద ఎగబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని 15,000 ఇస్తామని చెప్పారు కదా, మరి 12,000 ఇస్తామని ఎందుకు మయ్యాల మాట మార్చింది? ప్రతి విషయంలో అంతే. కౌలు రైతులకు కూడా ఇస్తున్నారు, 22 లక్షల మంది కౌలు రైతులు అన్నారు, మరి ఎందుకు ఇవ్వట్లే? కౌలు రైతులకు ఇవ్వం, మీరు ఏమైనా చేసుకోకండి అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పింది. ఈ రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు ప్రస్తుతం లెక్కల ప్రకారం 1,24,00,000 మంది. అక్కడ కూడా ఏం చెప్పిండ్రు, వ్యవసాయ కూలీ యొక్క రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆ రేషన్ కార్డు లేకుంటే ఇయ్యం. ఆ రేషన్ కార్డులో ఒక నలుగురు ఎవరైనా ఉన్నారనుకోండి, నలుగురిట్లో ఎవరికి ఒక గుంట భూమి ఉన్నవాడు వీళ్ళకి కూడా ఏమన్నారు అంటే, ఒక తండ్రి, తల్లి, కొడుకు, కోడలు నలుగురు పనిచేస్తుంటారు. అందులో తండ్రికి ఒక 5 గుంటలు ఉందనుకోండి, ఈ నలుగురు కూడా మేము పెట్టాము. అంటే 1,24,00,000 మంది ఉంటే మేము 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి నమ్మబలికి ఇవాళ దాన్ని 1,24,00,000 నుంచి 6 లక్షలు తీసుకొచ్చింది. అంటే మొత్తం రైతు భరోసా అందరికి ఇస్తాం, 15,000 ఇస్తాం అని చెప్పేసి అన్నారు, ఇలా 12,000 ఇస్తామని చెప్పి ఇంతవరకు ₹1 ఇవ్వలే. అదేవిధంగా రుణమాఫీ 41,000 కోట్లు ఇవ్వాల్సింది 10,000 కోట్లు ఇచ్చారు, మిగతాది కూడా మేము ఇప్పుడు ఇవ్వము అని చెప్పేస్తున్నారు. కూలీ రైతులకు 1,24,00,000 ఉంటే 6 లక్షల మందికి ఇస్తాం, ఇదే గొప్ప అని చెప్పుకుంటున్నారు. కౌలుదారులకు మేము ఇవ్వమని చెప్తున్నారు. ఈ విధంగా మొత్తం రైతాంగాన్ని మొత్తం అలవిగానే హామీలు, వాళ్ళు 10,000 ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తామండి, మీ కౌలు రైతులకు కూడా ఇస్తామండి, నమ్మబలికినరు, ఓట్లు వేయించుకున్నారు, ఇవాళ అక్కడికి వచ్చిన తర్వాత చేత కావట్లేదు.